నేను ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉంటాడు కదా. మా ఇంట్లో నేనే పెద్ద కొడుకుని. పెద్ద కొడుకు ఏం చేస్తాడు? అమ్మ నన్ను చూసుకోవాలి, చెల్లెలు పెళ్లి చేయాలి, జాబ్ జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు బాగా సంపాదించాలి, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తాడు. సో నా మైండ్లో నేను యాక్చువల్గా ఇంట్లో అదే, అట్ ద సేమ్ టైం సినిమా రంగంలో కూడా నా మైండ్లో అదే, ఇంటి పెద్ద కొడుకుని. నాకు ఫ్యామిలీ అనేది ఆడియన్స్. ఆ ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేయాలి. అమ్మా నాన్నది నాతో కొలాబరేటర్స్, వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి. నేను అండ్ మీరు అడగచ్చు, నేను సెట్ మీద ఏడుస్తాను, అరుస్తాను, నవ్వుతాను, ఎగురుతాను, శాండ్ బ్యాగ్స్ ఎత్తుతాను, లైట్లు మోసాను, మానిటర్ మోసాను, ట్రైపాడ్ మోసాను. పాపం ధనుష్ వేరే షార్ట్ పెట్టుకుంటే ధనుష్ చేత ట్రైపాడ్ మోయించాను, జనరేటర్ మోసాను. నేను చెయ్యని పని లేదు. దీనికి రీజన్ ఏంటంటే మన ఫ్యామిలీని చూసుకోవాలి, ప్రాణం పెట్టేయాలి. వేరే దారి లేదు, వేరే పని రాదు, వేరే మెథడ్ తెలియదు. సో బై గాడ్స్ గ్రేస్ థ్రిల్లర్స్ అన్నారు, మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నారు. నాకు స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే ఏంటో తెలియదు. నాకు ఇక్కడ ఒక బఫే అయితే లేదు, ఇలా ఈ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ అనుకుంటా. నా దగ్గర బఫే లేదు. నాకు ఉన్నది ఏంటంటే అది వచ్చేదాకా దాని మీద తపన పడి ప్రయత్నించడం, కష్టపడటం. అండ్ బహుశా కొన్ని సందర్భాల్లో నా డైరెక్టర్స్ని కష్టపెట్టడం. కానీ ఫస్ట్ టైం థ్రిల్లర్ స్పేస్లో కాకుండా ఒక లవ్ స్టోరీ చెప్పాలనిపించింది, ఒక జెన్యూన్ లవ్ స్టోరీ చెప్పాలనిపించింది, కొత్తగా చెప్పాలనిపించింది. ఒక లవ్ స్టోరీ, ఒక సింపుల్ లవ్ స్టోరీ. అంటే మన చిన్న ఈ సినిమాలో ఈ లవ్ స్టోరీకి మేము చాలా చాలా నా ఫస్ట్ లవ్లో ఉన్న థింగ్స్ని జ్ఞాపకం తెచ్చుకొని రాసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లవ్ అప్పుడు నాకు సాంబార్ బాగా వండాలని ఒక చిన్న తప్పన ఉండేది, వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి. సో ఈ సినిమాలో హల్వా బీట్ పెట్టాం. సో ఇలాంటి చిన్న చిన్న నా లైఫ్లో ఉన్న థింగ్స్ని మేము కథలో అల్లడం జరిగింది. అల్లుతున్నప్పుడు ఐ రియలైజ్ దట్ దోస్ థింగ్స్ వెన్ దే ఆర్ హ్యాపెనింగ్ దే డోంట్ ఫీల్ సో స్పెషల్. సింపుల్గా ఉంటాయి. కలుసుకున్నామా, పక్కన కూర్చున్నామా, చేతులు పట్టుకున్నామా. మై గోల్ వాజ్ సినిమా ఎండ్కి వచ్చేసరికి ఆ స్మాల్ థింగ్స్ అన్నీ, అర్రే ఇవి ఇంత పెద్దవా, ఇంత ఇంపార్టెంట్వా. ఎందుకంటే నాకు అదే జరిగింది. వన్స్ ద బ్రేకప్ హ్యాపెన్స్, దానికి 5 ఏళ్ళ తర్వాత మనం ఆలోచించుకుంటున్నప్పుడు మనకు ఆ చిన్నవే గుర్తుకుంటాయి అనమాట. అదే జనాలకి ఫీలింగ్ రావాలి అనే తపనతో మేము రాసామండి. దట్స్ ద రీజన్ మీకు సెకండ్ హాఫ్ లాస్ట్ 20 మినిట్స్లో అన్ని రెవల్యూషన్స్ ఉంటాయి. వీ వాంటెడ్ టు గివ్ దట్ బర్స్ట్. చాలా సాధారణమైన విషయం ఎంత గొప్పది అవ్వచ్చు. ఇంటి పక్కన చెట్టు ఎప్పుడు కనిపిస్తుంది, సడన్